నమో శ్రీరామచంద్రాయ నమ. ఓం నమో శ్రీరామచంద్రాయ నమ. మనం ఇప్పటికీ 2 ప్రకరణాలు చెప్పుకోవడం అయిపోయింది. ఇప్పుడు 3 ప్రకరణలోకి వచ్చాం. అది ఉత్పత్తి. దాని పేరు ఉత్పత్తి ప్రకరణ. ఉత్పత్తి ప్రకరణ ఇది ఏంటంటే, జగత్ ఎట్లా పుట్టింది, ఇది సంగతి ఏంటి, దీని మీద మనం ఇప్పుడు చర్చ జరుపుకున్నాం. ముముక్షుత్వ ప్రకరణ చేసుకున్నాం. ఫస్ట్ ఇంకోటి మనం రెండు ప్రకరణ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఉత్పత్తి ప్రకరణకు వచ్చాం. ఇక మనం లాస్ట్ ముముక్షుత్వంలో మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఒక మాట చెప్పాలంటే, అంత మోక్షంలోకి ఎట్టబోతాం, ఎలా ముముక్షు ఏమవుతాడు అంత నేర్చుకున్నాం. చివరికి ఏమైంది, ముముక్షుత్వం ఎక్కడో లేదు, మనమే మన మనసులోనే ఉంది, మనలోనే ముముక్షుత్వం ఉంది. కొత్తగా వచ్చేది కాదు. ముముక్షుత్వం ఎప్పుడూ ఉంటుంది. ముముక్షుత్వం అది మనం తెలుసుకోవడం, మన అజ్ఞానం కప్పబడింది కాబట్టి దానిని తెలుసుకోవడమే ముముక్షుత్వం అన్నమాట. మనం వేరే కొత్తగా ఎక్కడికో పోయి నేను నేర్చుకునేది దాంట్లో ఏమి లేదు, ఎక్కడికి ఏం చేసేది లేదు. ముముక్షుత్వం మనలోనే ఉంది. మనం తెలుసుకోవడమే భాగ్యం. అప్పుడు ముముక్షుత్వం తెలిస్తే మనకు తేలేది. ఈ ముముక్షుత్వం చేస్తే మనకు వచ్చే లాభం ఏంటంటే, మనం ఏమనుకున్నాం, అజ్ఞానంతోనే ముముక్షుత్వం వస్తుంది అనుకున్నాం. అజ్ఞానం నాశనం అయిపోతే జ్ఞానంతో వస్తుంది. ఆ జ్ఞానం ముముక్షుత్వం మోక్షం వచ్చిందంటే ఇక అజ్ఞానంతో పనిలేదు, జ్ఞానం లయమైపోతుంది. అదే ప్రకారంగా సహజ స్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ జనన మరణాలు ఇవన్నీ ఉన్నాయని అజాతి సిద్ధాంతం ఏర్పడుతుంది అన్నమాట. అంటే మనకి ఈ జననం మరణం పుట్టుక ఇవన్నీ స్పష్టంగా క్లియర్గా మనం తెలుసుకుంటాం. మోక్షం పొందబడే వస్తువు కాదు. మోక్షం పొందబడే వస్తువు కాదు. అది ఎప్పుడూ ఉన్నటువంటిది. మన అజ్ఞానం కప్పబడింది, దాన్ని మనం తెలుసుకోవడమే మనకు మనలోనే ఉన్నది. మనలోనే మోక్షం ఉంది. ఎక్కడికో పోయిన ఇది కాదు. ఆ మోక్షం తెచ్చుకోవాల్సింది అంతే. అప్పుడు దాంతో ఏమవుతుంది, మన సాధనం ముగుస్తుంది. అజ్ఞానంలో ఉండి మనం మోక్షం తెలుసుకోలేకపోతుంది. కాబట్టి ఆ మోక్షాన్ని తెలుసుకుంటే మనకు ఏమవుతుంది, జ్ఞానం లయమైపోతుంది. సహజ స్థితి అజాతి సిద్ధాంతం మనకు ఏర్పడుతుంది. తర్వాత సాధన కూడా ముగిసిపోతుంది. ఇక ఏ గురువు మనం గురువుని పెట్టుకున్నాం కాబట్టి గురువు లేని మనకు ఇది మోక్ష స్థితి మనకు చేయాలనుకున్నాం. రాముడికి వశిష్ఠమహర్షి గురుత్వం ఇచ్చి ఆయన బోధిస్తున్నాడు. ఈ సాధన ముగిసిపోతుంది. గురువు మాట కూడా మోక్షం వచ్చిందంటే మౌనం ఏర్పడుతుంది. ఇక ఆయన చెప్పేది ఏం లేదు. ఆయన మాటగా మౌనం వహిస్తాడు. ఇక అంతే. ఆ శాస్త్రం లయం. ఈ గురువు చెప్పేసే శాస్త్రం నీ అజ్ఞానం పోగొట్టడానికి అజ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ జ్ఞానం అంటే శాస్త్రం. ఆ శాస్త్రం కూడా లయం పెట్టే. అదే జ్ఞానం లయం. శాస్త్రం లయం అంటే శాస్త్రం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం పోయిందంటే శాస్త్రం కూడా లయం అయిపోయింది. ఇకపోతే మరి అన్ని నయమైపోతే, మోక్షం వస్తే అన్ని నయమైపోతాయి. ఈ మిగిలిది ఏంది మోక్షం కంటే? మోక్షం అంటే ఏంటి? ప్రజ్ఞానం. ప్రజ్ఞానం మాత్రమే మిగిలిపోతుంది. ప్రజ్ఞానం అంటే ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం మాత్రమే మిగిలేది. అదొక్కటే. ఎప్పుడైనా నేను మొట్టమొదటి చెప్తున్నాను, మనకు మిగిలేది ఉన్నది మొత్తం మీద ఒకటే వస్తువు, ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం మాత్రమే. సత్తు పదార్థమైనటువంటి బ్రహ్మస్వరూపం మాత్రమే మనకు శాశ్వతమైనది, సర్వవ్యాప్తి చెందినది, శుద్ధ చైతన్య స్వరూపం. అది ఆ ఒక్కటే అసలు ఉండేది, ఉన్నది కూడా అది ఒక్కటే. మనం చేరుకున్న స్థానం కూడా అది.
దాంతో అంత అది ఉన్నది ఒక్కటే, ఈ ఎన్ని సృష్టి ఏది లేదు, మనం ఒక్కటే ఫండమెంటల్, ఏదది బ్రహ్మస్వరూపం మాత్రమే. అది విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏ దేవతను అనుకుంటే ఆ కావచ్చు, అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఎవరైనా ఆయన పరబ్రహ్మస్వరూపం అనేవాడు ఇష్టం ఉంటాడు. ఆయన ఎటువంటి ఆకారం లేదు. ఆయన రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఏదైనా గురునానక్ కావచ్చు, ఆయన శివుడు, విష్ణువు, బ్రహ్మ అనుకుంటే మనం ఏదనుకుంటే అదే ఆయన. అది ఆ ప్రజ్ఞానం అంటే అదే అసలే స్వరూపం, అదొక్కడే మిగిలేది, ఎప్పటికైనా ఉన్నది ఒక్కడే దేవుడు. అది అసలు సత్యం. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ఉత్పత్తి ప్రకరణం అనే ఒక 3 ప్రకరణలోకి అడుగు పెడుతున్నాం. ఈ మూఢతత్వం ఏంటంటే, ఇప్పుడు ఈ మన జగత్తు, సృష్టి, సంసారాన్ని అన్నీ ఉన్నాయి కదా. ఈ లోకంలో మనకు కనపడేది ఏంది? జగత్తు కనపడుతుంది, సంసారం. ఈ 2 గురించి భ్రాంతి అనుకున్నాం మనం. కానీ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అది వాటి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జగత్తత్వాన్ని, సంసార దృష్టిని మనం దాని గురించి ఈ ప్రకరణలో, ఏది ఉత్పత్తి ప్రకరణలో మనం తెలుసుకుంటున్నాం. వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నాడంటే, జగత్తు పుట్టలేదు, జగత్తు బయట నుంచి కనపడే జగత్తు అసలుకి పుట్టలేదు. చిత్తంలో ఆభాసం మాత్రమే. అదేంటి? ఈ జగత్తు, ఈ సంసారం, ఇవన్నీ కూడా ఈ జగత్తులో మనకు భ్రాంతే, కానీ ఇక్కడ పుట్టలేదు, పుట్టింది లేదు, ఏది లేదు. ఉన్నది ఏంటి? నీ మనసులో, చిత్తంలో, మన మనసులో ఉన్నటువంటి ఒక ఆభాస. ఆభాస అంటే ఏంటి? మనకు అది లేని దాన్ని ఉన్నట్టు చూపించేది ఆభాస. లేని వస్తువుని ఉన్నట్టుగా మనని భ్రమింపజేసే వస్తువుని ఆభాస అంటాం. అంటే ఈ లోకం అంతా అసలు లేదు, కానీ ఉన్నట్టుగా మనకు భ్రమింపజేస్తుంది, కాబట్టి ఇదంతా ఆభాస అంటారు. అంటే రజ్జు చూసి మనం పాము అనుకున్నట్టుగా. అంటే ఒక తాడు ఉంది, ఆ తాడు ఇటు చీకట్లో మన అజ్ఞానంలో చీకట్లో ఉన్నాం. ఆ తాడుని చూసి మనం ఏమనుకున్నాం, అమ్మో పాము అని భయపడుతున్నాం. ఆ భయం బాగుంటుంటే దానికి వెలుగు కావాలి. వెలుగు అంటే ఒక జ్ఞానం. ఆ జ్ఞానం తీసుకోవడానికి ఒక టార్చ్ కావాలి, వెలుగు కావాలి. ఆ వెలుగుతోనే దాన్ని దగ్గర పోయి చూస్తే అది పాము కాదు, ఒక రజ్జు మాత్రాన్ని అనే ఒక ఉన్న బ్రహ్మ పోతుంది. పాము అనే బ్రహ్మ పోయి మనకు రజ్జు అనే ఆ తాడాన్ని తెలుసుకుంటే అదే అజ్ఞానం పోయి అసలు వస్తుందని మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఈ భావం ఉండదు. అయితే ఈ చిత్త యొక్క మనసులో ఏర్పడే కదలికల వల్ల నానా రకాల జగత్తు ఏర్పడుతున్నది. అసలు నిజంగా లేదు, కానీ మనస్సులో మెదిలే చిత్త కదలికల వల్ల. అంటే మనం ఒక కళ కంటున్నాం. రాత్రి పండుకున్నప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు మనకు ఒక కళ వచ్చింది. ఆ కళ చిత్రమైన పాత్రలు వస్తుంటాయి. ఒక కారు వస్తుంది, మనం ఏదో మనం పోలీస్ స్టేషన్లో పడ్డట్టు వస్తుంది, చెడు దూకినట్టు వస్తుంది, అక్కడ మంటలు కనపడుతుంది. ఇవన్నీ రకరకాలటువంటి మన మనసు రకరకాల చిత్రాన్ని ఇది అవుతుంటుంది. అది అలా చిత్తం ఎటు కదులుతుంటే అది మనకు కళలో వస్తూనే ఉంటుంది. ఆ కళ వచ్చి ఆ కదలిక మొత్తం వచ్చి అయిపోయేంత వరకు అలా మన కళలోనే, ఆ భ్రమలోనే మనం మిగులుతాం. ఆ మంటను చూసి అది నిజమే అనుకుంటాం. మనం కళలో జరిగేదంతా కూడా మనం నిజమే ఎట్లా భావిస్తున్నాము. ఈ జగత్తు కూడా మనసులో మెదిలేటువంటి కళ లాంటిది. ఎంత భ్రమే. దీనికి వశిష్ఠ మహర్షి ఏం చెప్తారంటే, చిత్తమేవ హి సంసార తత్సర్వం పరివర్తతే చిత్తస్య శాంతి మాత్రేణ న సంసారో న బంధనం.
చిత్తం ఏవ హి సంసారం. ఈ మనస్సే చేసే కల్పనే, చిత్తమే మనస్సే కారణం, మా మనస్సే సంసారం. తత్సర్వం పరివర్తదే. అదే మాదిరిగా ప్రపంచం కూడా చిత్తంలో కలిగేటువంటి కదలికలు, భ్రాంతి. మా ప్రపంచం కూడా అదే మాదిరిగా చిత్త సంసారం ఎట్లా మనసులో ఉన్నటువంటి కల్పనలు అవన్నీ అలాగనే కల్పనలే ఈ జగత్తు, ప్రపంచం. చిత్తస్య శాంతి మాత్రేనా. చిత్తం కనుక శాంతి వహిస్తే, అది చిత్తని కళలు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా కనుక ఉండేటట్టయితే అప్పుడు నా సంసారం, నా బంధనం. అప్పుడు సంసారం ఉండదు, మనసు ప్రశాంత దీర్ఘ నిద్రలో మనం ఉన్నట్టయితే, దీర్ఘ నిద్ర పోయినప్పుడు మనకి ఏది కనపడదు. ఆ దీర్ఘ నిద్ర హాయిగా ఉంటుంది. అప్పుడు అట్ట ఉన్నప్పుడు మనకి సంసారం లేదు, బంధం లేదు, మనకి ఏది తెలియదు. మళ్ళీ మనకు మెరుగు వచ్చేందుకు అసలు ఏది మళ్ళీ ఈ ప్రపంచమే మనకు కనపడదు, మనకు మనమే కనపడం. అదే చెప్తున్నాడు, చిత్తమేవ సంసార చిత్త తత్సర్వం పరివర్తదే. అదే మనకు మెరుతుంది. చిత్తస్య శాంతి మాత్రైన నా సంసారం నా బంధం. ఈ చిత్తంలో కదలికలు అదే చెప్పాడు. మందాక అనుకున్నదే శ్లోకవాళ్ళలో మనకు చెప్తున్నారు. ఏమని? చిత్తమే సంసారం, అది మాత్రమే చిత్తమా యొక్క మార్పిడిలే ప్రపంచంగా తయారైతే, చిత్తం కనుక శాంతి వహిస్తే మనకు సంసారం కానీ, బంధం కానీ, ఈ జగత్ బంధం, సంసార బంధాలు, ఏ బంధాలు ఉండవు. ఇక సంసార ప్రపంచం కాదు, సంసారం ప్రపంచకం కాదు. మనం ఈ సంసారమే ప్రపంచం అనుకుంటున్నామా? సంసార ప్రపంచకం కాదు. సంసారం ఏంటి మరి? చిత్త చలనం. మన చిత్తం చిలిగేటువంటి ఒక భ్రమలు, చిత్తంలో లేనిపోయి భ్రమలు మనం పెట్టుకొని కదులుతుంటే చిత్తంలో కదిలే భ్రమలే మన సంసారం, ప్రపంచం. ఇదే ప్రజ్ఞాన వస్తువు అన్నమాట. అంటే ప్రజ్ఞానం చెప్పేటువంటి కీలక వాక్యం ఇదే. ప్రపంచకం కానీ, మన యొక్క సంసారం కానీ, మన మనస్సులో వచ్చేటువంటి, మనస్సులో వేరేటువంటి కదలికలు, దాని యొక్క ప్రభావమే ఇది. అది వాస్తవంగా ఏమీ లేదు, పుట్టి కళ్ళలాంటిది ఈ సంసారం, జగత్తు. సంకల్ప మాత్ర కల్పితోయం జగదావాస ఉచ్యతే. ఉపశమే నిత్యం నకించ వశిష్యతే, కించిత్ అవశిష్యతే. అంటే ఈ జగత్తు మొత్తం కూడా సంకల్పాలతో కూడుకున్నప్పుడు కల్పితం. సంకల్పంలో సంకల్పంలాగానే ఒక కల్పితం. మనసులో కళ అంటే అనుకున్నాం, అదే చెప్తున్నాడు. కానీ సంకల్పం మాత్ర కల్పితోయం, సంకల్పం మాత్రం ఏర్పడినటువంటి కల్పితమే ఈ జగత్తు. అదే జగత్తుగా మనకు భావించబడుతున్నాం, మనకు ప్రకాశించబడుతున్నది. ఎట్లా కళలో వచ్చినటువంటి ఒక కళే, అదే మన చిత్తంలో ఉన్న కళ మాత్రమే ఈ జగత్తుగా భాషించబడుతున్నది. ఈ సంకల్పం కనుక ఉపశమిస్తే, సంకల్ప ఉపశమే నిత్యం. అది కనుక ఉపశమించి ప్రశాంతంగా ఉంటే, దీర్ఘనిద్రలు ఉంటున్న ప్రశాంతంగా అదే అక్కడనే ప్రశాంతం దొరుకుతుంది. మనకు మామూలుగా ఈ కళలో దొరకదు, జాగ్రత్త అవస్థ దొరకదు, స్వప్నావస్థ దొరకదు. ఒక్క సుషుప్తావస్థలోనే మనకు ప్రశాంతత దొరుకుతుంది. అది అక్కడ ఎలా మనం నిద్రపోయామంటే, ఆ సుషుప్తావస్థలో గాఢ నిద్రపోతే మనకు ఏమి తెలియదు. అక్కడ ఈ ప్రపంచం తెలియదు, మనమే మర్చిపోతాం. మనకి బయట ఏం జరుగుతుంది ఏది తెలియదు. అదే ఆనందంగా ఉంటుంది మనకి. అటువంటి ఆనందమే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానంద స్థితి చేరుకుంటే అసలు నీకు ఇప్పుడు ఏది కనపడదు, ప్రపంచం లేదు, ఏది లేదు, మనం అంత భ్రాంతే. ఇదంతా నేను ముందే పోయిన ఆ పరమాత్మ యొక్క లీల. ఆయన భ్రాంతే మన ఆయన కళలో మనం ప్రకాశించబడుతున్నటువంటి జగత్తు
మన సంసార బంధనాలు ఇవన్నీ కూడా. ఇక సంకల్పం అంటే ఏంటి? ఒక భావన. మన సంకల్పాలే మన చిత్తంలో వచ్చి సంకల్పాలే మనం అనుకుంటున్నాగా. అసలు మన సంకల్పం అంటే ఏంటి? అదొక భావన, అదొక ఆలోచన. భావన, ఒక ఆలోచన. ఇది ఉంది అనే నిర్ణయం. మరి ఏది కనపడితే అది ఉందనుకుంటాం మనం. అదే సంకల్పం. మన కళలో ఒక కారు కనపడితే ఆ కారు మనం ఇక్కడ మన కారులో పోతున్నాం అనుకుంటాం. ఎక్కడికి మనం అక్కడే పండుకొని ఉంటాం. ఆ కళలో ఏంటి, కారులో పోతున్నాం, ఏమన్నా పోతున్నాం అనుకుంటే అంత దేశ చూస్తే మనం ఉండే పక్క మీద మనం ఉండే బెడ్ మీద మనమే ఉంటాం. అంటే అదొక భావన, అదొక ఆలోచన. అది ఇది ఉంది అనేటువంటి మనకు ఒక భ్రమ. అది నిండినప్పుడు అట్లనే ఈ భ్రమ, ఈ సంకల్పం ఉన్నప్పుడు అదే జగత్తు. ఈ భ్రాంతి మన మన చిత్తంలో కళ ఉన్నదే ఈ జగత్తు. అది గినకలు ఏమైపోతుంది, ఈ జగత్తు ఆ కళలో ఏమైపోయింది అనుకో, జగత్తు ఉండదు. ఉండేది బ్రహ్మం ఒక్కటే. ఉండేది బ్రహ్మం ఒక్కటే. ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఒక్కటి సత్య వస్తువు. అది తప్పితే వేరే లేదు. శంకరాచార్య వారు చెప్పిన స్పష్టంగా చెప్పారు. మన గీత కూడా మనకు అది చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి, బ్రహ్మసూత్రం చెప్తుంది. పరబ్రహ్మ ఒక్కడే సత్యం, మిగతా ఏది లేదు అని మనకు వేదాంత సారం. అన్ని గీత కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రం కానీ అందరూ చెప్పేది. అన్ని మన శాస్త్రాలు, వేదాల కంటే మించినటువంటి శాస్త్రజ్ఞానం లేదు. మన మతానికి మూలం వేదం. ఆ వేదంలో వేదాంతసారం చెప్పేది అది. ఉపనిషత్తులు అంటే వేదాంతసారం. వేదాంతసారం చెప్పేది ముక్తి గురించి చెప్తుంది. అదే ఇది. ఇక అదృష్టిరేవ జగత్సర్వం, దృష్టిభావేన కించన. అదృష్టి స్వరూప విజ్ఞానే నాణ్యకించత అవశిష్టది. అంటే ఈ దృష్టియే మన జగత్తు. దృష్టి లేకపోతే ఏది లేదు. ఏ దృష్టి చూస్తున్నాం మనం? స్వప్నంలో దృష్టిని మనం పెట్టుకుంటున్నాం. స్వప్న దృష్టి. ఆ స్వప్న దృష్టి మొత్తమే జగత్తు. ఆ దృష్టి ఆ కళ లేకపోతే, ఏది లేకపోతే, ఆ దృష్టి లేకపోతే అది ఏది లేదు. అది దీర్ఘనిద్ర మనకి ఏది ఉండని చెప్పాం. అది అప్పుడు మనకి ఏది దీర్ఘనిద్రలో మనకు శాస్త్రంలో మనకి ఏది లేదు కాబట్టి, ఆ దృష్టి కళలు కూడా రావు కాబట్టి, ఆ దృష్టిలో అసలు ఏ జగత్తు లేదు, సంసారం లేదు, బంధనం లేదు, ఇది ఏమి. దృష్టి స్వరూపం చేసినప్పుడు మనకు భేదం ఉండదు. దృష్టి స్వరూపం చేసినప్పుడు మనకు భేదం కనపడదు. ఏమంటే ఎంత కళగానే మనం తెలుసుకుంటాం. అంత మనకు అసలు ఏ భేదం కూడా ఉండదు. ప్రజ్ఞాసూత్రంలో చూడబడినది కంటే చూడ శక్తి ముఖ్యం. మూలబోధ ఇందులో ప్రజ్ఞాసూత్రం ఏం చెప్తుందంటే, చూడబడినది కంటే మనం చూస్తున్నాం, చూసుట శక్తి ముఖ్యం. ఈ చూసే జగత్తు ఎంత మనం చూస్తున్నాం కదా, ఈ చూడబడేదాకంటే అసలు లోపల పరమాత్మ శక్తి ఉంటుంది. చూసుట అనే శక్తి అది ముఖ్యం. అది ఆ శక్తితో మనం కళలో మనం చూస్తున్నది ఏంటి? ఈ మాయా జగత్తుని, మాయదాన్ని. అంటే చూడబడింది ఏమి లేదు అక్కడ. అది ఈ చూడబడేంతా పుట్టింది. దాన్ని చూసేసేటువంటి శక్తి, అసలు స్వరూపాన్ని మనం గ్రహించడమే ముఖ్యం. అసలు స్వరూపాన్ని చూసే శక్తి ఉంది, అది అంటే అజ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి అదే ముఖ్యం అన్నమాట. అదే అజ్ఞాని ఏమనిపిస్తుంటుందంటే, నేను ఏమి చూస్తున్నాను. మన జ్ఞానం వచ్చిందనుకో, వాడు ఏమంటా అంటే జ్ఞాని, నేను ఏమి చూస్తున్నాను? నేను చూసేది ప్రపంచకము, ఈ సంసారము, బంధనాలు నేను చూస్తున్నాను. ఇదంతా ఉట్టిదే.
మరి అసలు ఈ చూస్తున్నది ఎవరికి? నా కంటికి ఇదంతా కనపడుతుంది, ఇదంతా భ్రాంతి అనుకున్నాం. అసలు చూసేవాడెవరు? నేను దేనికి నేను ఒక ఒక బొమ్మ లాంటి వాడినే, నాది ఒక ఊహా చిత్రం ఆయన దాంట్లో. మరి చూస్తున్నది ఎవరు అని ప్రశ్నించుకుంటాడు. ప్రశ్నించుకుంటే చూద్దాం, అతను జ్ఞానం ఏమనుకుంటున్నాడు, అసలు నేనెవరు అంటే హూ యామై అనేది చూస్తాడు. ఇప్పుడంతా ఇదే మరి అంతా బ్రహ్మ అంతా చాయన అసలు హూ యామై, అదే రమణ మహర్షి గారు చెప్పినటువంటి క్వశ్చన్ వేసింది కూడా ఆయన కూడా అదే. అందుకని ఆయన మహాజ్ఞాని. జ్ఞానం వేసుకునే ప్రశ్నే అది, హూ యామై అని వేసుకుంటారు ఎవరైనంతే. నీ ఎవరు అసలు? ఆ ప్రశ్న ఉత్పన్నమైందంటే జ్ఞానం ఉత్పత్తి అయ్యట్టే మనకి. అది తెలుసుకోవడం కూడా మనం శోధిస్తాం. అసలు మూలాన్ని మనం పట్టుకుంటాం. ఏది అసలు మూలం? బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపాన్ని వెతుక్కుంటూ పోతాం. ఆ హూయామని తెలుసుకోవడం కొరకు పోయి దానికి అది తెలుసుకుంటే మనం తేటతలమైపోతుంది. ఇదంతా బ్రహ్మాన్ని తెలిసిపోయి ఆ మోక్షం బ్రహ్మం ఒక్కటే సత్యం అని తెలుసుకుని ఇది అయిపోతాం. స్వప్న దృష్ట్యా యథా విశ్వం సత్యం ఉద్భాతి చిత్తజం జాగ్రత్త దృష్ట్వా తదా విశ్వం భాతి మాయామయం జగత్. భాతి మాయామయం జగత్ అంటే స్వప్నంలో మనం స్వప్న దృష్ట్యా చూస్తుంటే యథా విశ్వం అది నిజంలాగానే కనపడుతుంది. స్వప్నం చూస్తుంటే యథా విశ్వం సత్య ఉద్భాతి చిత్తం నిజంగా అసత్యంలాగానే కనపడుతుంటుంది. మరి దృష్ట్యా మనం జాగ్రత్తావస్థలో మనం కనుక చూస్తే అదే విశ్వం. కళ్ళలో చూస్తేనేమో యాక్చువల్గా ఈ ప్రపంచం అంతా నిజమే, చంద్రబంధం నిలబడింది. దృష్ట్యా తదా విశ్వం భాతి మాయామయం జగత్. ఇదంతా భ్రాంతి అని మనం జాగ్రత్తలో కూడా అలాగే ఇది మాయ ఆభాస. మనకు జాగ్రత్తలో కూడా ఈ సృష్టి చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నాం? ఒక ఆభాస ఆ మాయ చేత ఆభాసగా కనబడుతుంది. స్వప్నంలో ఎలాగైతే మనకు ఆ స్వప్నంలో ఒక కళ్ళ కనపడుతుంది, జాగ్రత్త అవస్థలు ఎలా కనపడుతుంది? మాయా చేత కల్పించబడినటువంటి ఈ జగత్తు సంసారం, అంటే ఇది ఆభాస అని మనం మెలుకుతున్నప్పుడు తెలుసుకుంటాం. అక్కడ కళ్ళ అభ్రాంతి అంత అనుకుంటాం. జాగ్రత్త అవస్థ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకు పరబ్రహ్మ మనం కనపడతాడు. ఇదంతా మాయతో కూడినటువంటి ఆభాస అని ఎప్పుడు జ్ఞానావస్థలో మనం ఇప్పుడు జ్ఞానావస్థలో ఉన్నాం కదా. ఈ జ్ఞానావస్థలో మాయామయ ఎంత ఆభాసం తెచ్చుకోవాలి. అది కళలో జగత్తు కళలోనే అది పుట్టి కళ కాబట్టి అది భ్రమ కింద మనం తగ్గడం. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనకు అదే ప్రజ్ఞానం, అదే జ్ఞానం. మన జ్ఞానంతో శోధిస్తాం, అది ప్రజ్ఞానంగా మారి బ్రహ్మని మనకు కనిపింపజేస్తుంది. అదే స్వప్నంలో కూడా కాలం ఉంది. వ్యక్తులు ఉన్నారు, అక్కడ కూడా ఏదో వ్యక్తులు కనపడతారు. అనుభవం నిజంగా ఉంటుంది. మనం ఏదో విమానం ఎక్కినట్టుగా, కారులో పోయినట్టుగా ఏదో ఒక అనుభవం మనకు స్వప్నంలో కూడా మనకు ఉంటుంది. మేల్కొన్నప్పుడు ఆ కళ మొత్తం అవుతుంది, ఏది లేదు. మనం చూసిన కారు లేదు, మనం చూసిన రైలు లేదు, మనం చూసిన బిల్డింగులు అవన్నీ కూడా స్వప్నంలోనే ఉన్నాయని మనం జాగ్రత్త వస్తే అన్నీ ముట్టిగా అంతరిపోతుంది. జాగ్రత్త మేలుకొల్పు. మరి యోగవాస్త ఏమంటుందంటే, నేను చెప్తున్నా విశ్రమాసం ఏమంటే చెప్తుందంటే, జాగ్రత్త మేలుకొల్పు ఎప్పుడు జాగ్రత్త. అక్కడ స్వప్నంలో కళ అనుకున్నాం, ఇక్కడ ఆభాసం అనుకున్నాం. మరి అసలు మేలుకొల్పు ఎప్పుడు అంటే మనం ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, ఎప్పుడు మేలుకుంటాం. ఇదంతా ఈ మేలుకొని అసలు మేలుకోవడం కాదు. అసలు మేలుకోవడం తెల్లవారింది, లేచింది, మనం ఇదంతా ఈ సంసారంలో తిరగటం ఇది కాదు మేలుకోవడం అంటే. అసలు మన జ్ఞానం వచ్చి మనం అసలు మేలుకునేది ఎప్పుడు? జ్ఞానం మనకు ఎప్పుడు సంభవిస్తుంది? ఏది
చెప్పినట్టే విశ్వామిత్రుడు నజాగత నచ స్వప్నోస్తి నృష్టించ లయ ఏకమేవాద్వయం బ్రహ్మ భాతి చిత్త వికల్పితం. అంటే నా జాగ్రత్త లేదు, మెరుగు లేదు, స్వప్నం లేదు, నా స్వప్నం లేదు, నచ్చ లయం కూడా లేదు. జాగ్రత్త మెరుగు జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సృష్టి లేదు, లయం లేదు. ఉన్నది మరిగా అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వయం బ్రహ్మ, ఒక్కటే ఒకటి ఉన్నది ఏది బ్రహ్మం. బ్రహ్మం అంటే పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మ కాదు. బ్రహ్మం అంటే బ్రహ్మం. ఆయన బ్రహ్మని పిలుస్తారు. ఎవరిని? మనం బ్రహ్మ అంటే పరమేశ్వరుడు, ఈశ్వరుడు, సకల ఉన్న ఒక్కడు పరమేశ్వరుడు. ఆయన అన్నిటిని తాల్చినవాడు, సర్వవ్యాప్తి. ఆయనకు ఎటువంటి ఆకారం లేదు. ఆ బ్రహ్మానికి బ్రహ్మం అంటే బ్రహ్మానికి ఏ ఆకారం లేదు. అది ఆయన ఆడన మగన జెండర్, ఏ జెండరు మనకు తెలియదు. ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. అన్ని మతాలు ఆయనే, అన్నిటికీ ఆయనే. మనం పెట్టుకున్నాయి ఏమని కృష్ణుడు, రాముడు, ఇవన్నీ మన కల్పితాలు, మానవ కల్పితాలు మాత్రమే. అయితే ఇక్కడ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సృష్టి లేదు, లయము లేదు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే. చిత్త వికల్పంలో చిత్తంలో మన మనస్సులో ప్రకాశిస్తున్నది, వికల్పంలో ఆవాసగా ఉన్నటువంటిది అదొక్కటి. ఇక బృహదారణ్యక ఉపనిషత్తు నేహ నానాస్తి కించన అంటే నానా అస్తి కించన, ఏది లేదు, భేదం అనేది ఏది లేదు అని చెప్తుంది. యోగ వాస్తవం భేదం చిత్త వికల్పం. భేదం ఏంటి? ఏది నీకు ఇట్లున్న ఈ వస్తువు ఇలా ఉంది, ఆ వస్తువు రకరకాల కనపడుతుంటే మన వస్తువులు. ఇవన్నీ భేదం అంటే ఇవన్నీ ఏంటి? చిత్తంలో ఒక భ్రమలు. ఆయా చిత్తంలో కలిగినటువంటి సంకల్ప వికల్పాలు, భ్రమలు, అవి ఒక్కొక్క సీన్ వచ్చిపోతుంది, ఒక్కో రకంగా కనపడుతుంది. ఆ కళలో వచ్చి జరిగిపోయే వస్తువులన్నీ ఇదనమాట. ఇక గౌడపాదులు గారు ఏం చెప్పారంటే పుట్టుక లేదు ఆయన చెప్పి మొట్టమొదటి అంతే, అది ఆ సిద్ధాంతం అయింది. పుట్టుక లేదు, మార్పు లేదు, మనం పుట్టాము పెరిగాము, ఇదంతా ఏం లేదు. ప్రపంచ గిట్టుట కూడా లేదు. ఈ ప్రపంచ అనుభవ ఆవాస. మనం చూస్తుంది ఏంటంటే మరి ఈ పుట్టడం గిట్టడం జాతి అంటే ఇదంతా ఆవాస అండి అని అద్దెసుకు. ఇదంతా ఆవాస. మేము ఇప్పుడు పైన చెప్పుకున్న కూడా మనం అంతే, అంత ఆవాస అని చెప్పుకుంటున్నాం కదా. చిత్తంలో జరిగేటువంటి మాయాలు. గీత కూడా చెప్తుంది, జగత్తు కూడా జగత్తు మాయ. వశిష్టం కూడా వైష్ణవ చెప్పింది కూడా సంకల్పాభాస. ఇది చిత్త సంకల్ప ఆభాస. ఈ జగత్తు సంసారం అనేది చిత్త సంకల్ప ఆభాస. అదే ఇది చెప్తున్నది. అది రమణుల వారు కూడా అదే చెప్తున్నారు. ఆయన కూడా ఏమంటున్నారంటే ఈ మనస్సే జగత్తు. ఇప్పుడు విద్య చెప్పింది కూడా అది చిత్తం అంటే మనస్సు. ఆ మనస్సే జగత్తు, అదే సర్వం. అందులో జరిగే మార్పులే ఈ జగత్ మాయ సంసార బంధాలు ఇవన్నీ మన ఈ వస్తువు చెప్పింది అది మొత్తం. ఆ రమణ మాస్టర్ చెప్పింది అది, గౌడపాద చెప్పి ఆయన కూడా ఏమన్నాడు, మనస్సు రమణుడు మనస్సే జగత్తు. మనస్సుకు మూల విచారణ ఏంటంటే ఆ మనసు జగత్తు కాబట్టి మన దాని ఇష్టం మనం మూల విచారణ ఏం చేయాలంటే హూయామై అని అనుకో. అప్పుడు నీకు జగత్తు విచారణ చేయాలంటే నువ్వు ఫస్ట్లోంచి మొట్టమొదటి నీ మెదడులో క్వశ్చన్ రావాలి. ఏదైనా ఒక సంకల్పం వచ్చినా వికల్పం వచ్చినా కూడా హూయామై నేనెవరు అనేది ఎమ్మటే నువ్వు అనుకోవాలి.
అదే విచారణ. దీనికి మనం దాని అసలు పరమేశ్వరుని పరబ్రహ్మాన్ని పట్టుకోవాలంటే భూయామాయని వచ్చేసుకోవాలి. ఇది కాదని మనం తెలిసిపోతుంది కదా, మన ఇదంతా భ్రాంతి అనుకుంటాం. మరి ఇదంతా భ్రాంతి, మరి అసలు భూయామ నేనెవరు అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆ విధంగా ప్రశ్నించుకుంటూ పోతే ఏమైంది, ఈ మనసులో ఏమైపోతుంది, మనసులో ఏమైపోతే ఆ చిత్రంలోనే ఈ జగత్తు సంసారం పుట్టింది, అది కూడా ఏమవుతుంది, జగత్తు కూడా లయమైపోతుంది, సంసార బంధనాలు లయమైపోతాయి. ఇక ప్రశ్నే ఉండదు, ఇక మనకి ప్రశ్న ఉండదు అనుకోని. ఇక ఫైనల్ సమగ్రం మనం ఇవన్నీ నేర్చుకున్న సారాంశం ఏమని నేర్చుకున్నామంటే, సంసారమే చిత్రంలో కలిగేది సంసారం. సృష్టి సంకల్పం. ఈ సృష్టి అంటే ఎటువంటిది, సంకల్పం, మనసులో కలిగేటువంటి ఒక సంకల్పం. సంసారం చిత్తం, ఈ సృష్టి అంతా సంకల్పం. ఆ జగత్తు ఉన్నదే అది సృష్టి యొక్క ఆభాస. ఈ జగత్తు కనపడేదంటే ఏంటి, ఆభాస. మనకు అవే దాన్నే చెప్తాను నేను. మళ్ళీ ఫైనల్గా మనం అనుకునేది సత్యం నిర్వికల్ప చైతన్యం. సత్యం ఏంటి, సత్యపాదం పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే ఏంటి, అది నిర్వికల్ప చైతన్యం. అంటే దానికి అది ఒక ఆభాస కాదు, సత్య వస్తువు, నిర్వికల్ప. దానికి ఎటువంటి వికల్పం లేదు, సంకల్పం లేదు, ఏది లేదు. శుద్ధ చైతన్య స్వరూపం, సత్యమైనది. అదే చైతన్య పదార్థం, పరబ్రహ్మ స్వరూపం. ఇది మనం నేర్చుకున్నటువంటి ఇవాటి ఎపిసోడ్లో ఇది నేర్చుకున్నాం. ఈ రేపటి ఎపిసోడ్లో మిగతా చేసుకున్నాం. నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం సీతారామచంద్రాయ నమః.